ఏంటి గోపాలరావు, ఏమైనా పని దొరికిందా? లేదన్నయ్య, ఏమీ దొరకలేదు. అయితే ఒక పని చెయ్యి, ఒకసారి నరేష్ దుకాణం దగ్గరికి వెళ్ళు. నాకు 2 గుడ్లు ఇవ్వండి. ఇస్తున్నా. ఏవండి, దుకాణం మూసేసాం, రేపు రండి. నేను వస్తువుల్ని కొనటానికి రాలేదండి, నాకు ఇక్కడ ఏమైనా పని ఇస్తారని వచ్చి. ఆహా, మంచిది, రేపు రండి. అబ్బా, ఇతను చాలా బాగా చేస్తున్నారే. మాలిక్, నాకు డబ్బులు ఇస్తారా ఏమైనా? సరే, తీసుకో. ఇంకా అక్కడ పని చేయను, నేనే వ్యాపారం పెట్టుకుంటాను. ఏం చేస్తున్నావు నువ్వు? నా దగ్గర పని చేస్తూ గుడ్లు అమ్ముతున్నావా? నువ్వు ఏమీ డబ్బులు ఇవ్వ, నాకు అర్థమైంది. అందుకని నేనే వ్యాపారం పెట్టుకున్నాను. ఆహా, వదులు. అరే, నా గుడ్లన్నీ పోయాయే. గోపాలరావు బాబా, బాబా, నా వద్ద బ్రతకడానికి ఏమీ లేదు, అందుకే నేను ఈ గ్రామం వదిలి వెళ్ళిపోతున్నాను బాబా. కంగారు పడవద్దు నాయనా. ఇదిగో ఈ కోడిని తీసుకో, ఈ ద్రవ పదార్థాన్ని కూడా తీసుకో. మరుసటి రోజు నీకు అద్భుతమైన గుడ్డునిస్తుంది. ఈ నీటిని ఆ గుడ్డు మీద 3 రోజులు వెయ్యి. వ్యత్యాస పడవద్దు, ఇది గుర్తుపెట్టుకో. సరే ప్రభు, మీరు ఎలా చెప్పారో నేను అలాగే చేస్తాను. అరే, అద్భుతం! దీనిని తీసుకెళ్ళి నేను బజార్లో అమ్ముతాను, చాలా డబ్బులు వస్తాయి. ఈ డబ్బులతో నేను వ్యాపారం మొదలు పెడతాను. చూసావా, నీ ఎదురుకుండానే దుకాణం మొదలు పెట్టాడు. ఎలా ఉన్నావు తమ్ముడు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వేంటి? నన్ను క్షమించు, నీ పట్ల నేను చాలా చెడ్డగా ప్రవర్తించాను. నువ్వు అలా చేయటం వల్లే నేను రాత్రికి రాత్రే లక్షాధికారిని అవ్వాను. అవునా? ఎలా? ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఇప్పుడు తెలిసింది అసలైన నిజం. ఇదే ఆ కోడి. చూడు, ఈ ద్రవాన్ని ఈ గుడ్డు మీద వేస్తే చాలా పెద్దదవుతుంది. మనం ఇప్పుడే ధనవంతులైపోతాం. అవునా? అవును. రాత్రికి రాత్రే ధనవంతులు అవుతాము. ఈ ద్రవాన్ని మొత్తం వేసేయండి. అరే, ఏంటిది? ఇదేంటి? బాప్రే, నా పిల్లమ్మ పరిగిపెట్టు.